వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మనకి ఏదైనా చట్నీలోకైనా లేదంటే చికెన్ కానీ మటన్ కానీ ఎందులోకైనా చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. వడకు 1 గ్లాసున్నర వరకు పప్పు తీసుకున్నాను. దీన్ని మనం ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను పప్పుని. పప్పు చూసారు కదా మంచిగా నానింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. పప్పుని మిక్సీ చేసేటప్పుడే కొన్ని పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకొని పప్పుని కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాము. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన పప్పును కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం అల్లం, అలానే ఒక 4 వరకు మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియను, కొంచెం జీలకర్ర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఆనియన్ అది వేసిన తర్వాత కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పిండి రెడీ చేసుకున్న తర్వాత బాండి పెట్టుకొని అందులోకి వడకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా వేడెక్కనివ్వాలి. చిన్న ఉండ వేసి మనం చూసుకుంటే కనుక ఆయిల్ అనేది వేడెక్కింది కదా, ఇప్పుడు మనం వడ వేసుకోవచ్చు. ఒక కవర్ని కానీ ఏదైనా తీసుకొని ఇలా చేతికి పెట్టుకొని కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని వడ అనేది వేసుకోవాలి. నెమ్మదిగా వెనక్కి టర్న్ చేసుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత చూసారు కదా వడ అనేది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు వీటిని మనం వేరొక దానిలోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వడ అనేది. ఇలాగనే మిగిలిన వడ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గారెలు, వడ లేదా ఉల్లి గారెలు అన్న ఇవే రెడీ అయిపోయినాయి. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.